హలో ఫ్రెండ్స్, మన ఇండియన్ నేవీ నుంచి అయితేనండి అగ్నివీర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇండియన్ నేవీ అగ్నివీర్ అండి. పెళ్లి కాని యువతి యువకులకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది ఉద్యోగం కాదండి, ముందుగానే చెప్తున్నాను, ఇది దేశ సేవ అండి. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. సో దేశానికి సేవ చేయాలి, అది అగ్నివీర్లోకి వెళ్ళాలి, అది కూడా నేవీలోకి వెళ్ళాలి అనుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి. ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకుంటాం, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సో దీనికి పెళ్లి కాని మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 3 కేటగిరీస్గా అయితే ఈ ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవచ్చు. మొట్టమొదటిగా అగ్నివీర్ 2/25 బ్యాచ్ అండి. దీనికి 1 సెప్టెంబర్ 2004 నుంచి 29th ఫిబ్రవరి 2008 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. అలాగే అగ్నివీర్ 1/26 బ్యాచ్కి వచ్చేపాటికండి 1 ఫిబ్రవరి 2005 నుంచి 31 జూలై 2008 ఇక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. అలాగే అగ్నివీర్ 2/26 బ్యాచ్ విషయానికి వచ్చేపాటికి 1 జూలై 2005 నుంచి 31 డిసెంబర్ 2008 అండి. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ బ్యాచెస్కి అప్లై చేసుకోవాలండి. సో చెప్పిన డేట్ నుంచి కూడా అలాగే ఎండింగ్ డేట్ వరకు ఈ డేట్లో పుట్టినా కానండి ఈ ఉద్యోగానికి అయితే మనం అప్లై చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ కాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. మరి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్లోకి వెళ్తేనండి, సో ఈ పోస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇయర్లీ 30 రోజులైతే సెలవు అయితే ఉంటుందండి. సో అక్కడ డ్యూరేషన్ వచ్చేపాటికండి ఇండియన్ నేవీ యాక్ట్ 1957 ప్రకారం 4 సంవత్సరాలు అయితే జాబ్ డ్యూరేషన్ అయితే ఉంటుందండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 30,000 అయితే ఇస్తారు. మొదటి సంవత్సరం 30,000 అయితే ఇస్తారు, రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం 36,500, నాలుగవ సంవత్సరం 40,000 అయితే శాలరీ ఇస్తారండి. అలాగే కాంట్రిబ్యూషన్ అండ్ అగ్నివీర్ ఫండ్ విషయానికి వచ్చేపాటికండి 5,02,000 అయితే వస్తుందండి. కాంట్రిబ్యూషన్ ఫౌండ్ బై జీఓఎల్ వచ్చేపాటికండి అది కూడా 5,02,000 అయితే వస్తుందండి. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేపాటికండి 48 లక్షలు, డెత్ కాంపెన్సేషన్ వచ్చేపాటికండి 44 లక్షలు అయితే ఇస్తారండి. డిజబిలిటీ కాంపెన్సేషన్ వచ్చేపాటికండి 44 లక్షలు, 25 లక్షలు, 15 లక్షలు. సో అంటే ఆ పర్సంటేజ్ బట్టి డిపెండెంట్ ఉందండి. 100% ఒకలాగా, 75% ఒకలాగా, 50% ఒకలాగా అయితే డిపెండ్ అయితే ఉంటుందండి. ఇంకా అగ్నివీర్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అప్లై చేయడానికి అయితే ఉండదండి. అలాగే వీళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అన్ని ప్రొవైడ్ అయితే చేస్తారండి. అలాగే ఫిజికల్ టెస్ట్ విషయానికి వచ్చేపాటికండి మేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ అయితే 6 నిమిషాలు 30 సెకండ్లు అయితే కంప్లీట్ అయితే అవ్వాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 8 మినిట్స్ అయితే ఇచ్చారండి. అలాగే వీళ్ళు పుషప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, బెంట్ని సిటప్స్ కూడా చేయవలసి అయితే ఉంటుందండి. సో వీళ్ళని బట్టి స్విమ్మింగ్ కూడా అయితే ఉంటుందండి, అది కూడా మనం అయితే పార్టిసిపేట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఉమెన్స్కి అయితే ప్రెగ్నెన్సీ ఉందా లేదని కూడా కన్ఫర్మ్ చేసుకుని అయితే ముందుకైతే తీసుకుంటారండి. మరి ఇంకా ఎగ్జామ్ విషయానికి వచ్చేపాటికండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మొత్తం 50 క్వశ్చన్లు అయితే ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఈ పేపర్ అనేది మనకి హిందీ, ఇంగ్లీష్లో అయితే ఉంటుందండి. సో ఈచ్ క్వశ్చన్ 1 మార్కు. నెగిటివ్ మార్క్ విషయానికి వచ్చేపాటికండి 0.25 అయితే ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేపాటికి 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో సిలబస్ వచ్చేపాటికి 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్సే ఉంటుందండి. సో మీరు ఏదైనా శాంపిల్ పేపర్స్ ఉన్నా కానీ మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారండి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఫీ విషయానికి వచ్చేపాటికంటే ఎగ్జామ్ ఫీ అనేది మనకి 550 రూపాయలు అయితే ఫీ అనేది ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడం కుదరదండి. మీరు అప్లై చేసేటప్పుడు అండి 1-2 సార్లు చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని చూసిన తర్వాత మాత్రమే ఇవ్వండి. దీనితో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. 29 మార్చి నుంచి అయితే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి. అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 10th ఏప్రిల్ 2025 ఈవినింగ్ లోపు అయితే మనం అప్లై చేయాలండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే మీకు లింక్ కూడా ఓపెన్ అవుతుందండి. నేను కూడా జూమ్ చేసి కూడా పెడతాను చూడండి. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది మీకు ఇంకా సెక్యూర్గా ఉంటుందండి. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అగ్నివీర్కి వెళ్ళాలనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.